హాయ్ మామ, ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉన్నట్టున్నారు, కానీ నేను మాత్రం బాగాలేను. ఏమైందో మామ, మా వాడు హాస్టల్కి వెళ్ళిపోయినప్పటి నుంచి నాకు గేమ్ ఆడటమే ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. ఎందుకంటే వాడు ఉన్నప్పుడు మంచిగా ఆడుతుండే వాళ్ళం మేము. వాడికి తిడుతుండే నేను చాలా. ఇప్పుడైతే గేమ్ ఆడటం అంటే నాకు చిరాకు వస్తుంది మామ, ఎందుకో ఏమో. ఎవరిని కొట్టలేకపోతున్నా మామ, ఒక్క ఎనిమిది కొట్టలేకపోతున్నా. వాడు లేకపోతే వాడు ఉంటుండే నేనే వేసి కొట్టుతుండే మామ. వాడు లేకపోతే వాడు హాస్టల్కి వెళ్ళిపోతే నాకు చాలా గుర్తు వస్తున్నాడు మామ. ఎందుకంటే మనకు లవర్ లేదు కదా, వాడే కదా అన్నీ. వాడు ఉన్నప్పుడు మంచిగా గేమ్లో ఆడదామని మెసేజ్ పెట్టుండే. ఇప్పుడు మెసేజ్ పెట్టే వాళ్ళు ఎవరు లేరు, ఎవ్వరు ఏమేం లేరు. ఇప్పుడు నాకు పిలుస్తలేరు మామ ఎవ్వరు. వాడు ఉన్నప్పుడు అయితే పిలుస్తుండే. వాడు పోదాం రా గేమ్లోకి రా అని తిడుతుండేవాడు. ఆడుతుండే వాళ్ళం రోజు మంచిగా. కానీ ఇప్పుడైతే నాకు ఆడడమే వస్తలేదు మామ. వాడు లేకపోతే చేయి మాత్రం ఉడుకుతుంది మామ. ఒక్కడిని కొట్టలేకపోతున్నా మామ, ఒక్కడిని కొట్టలేకపోతున్నా మామ వాడు లేకపోతే. ఇప్పుడు తెలిసి వచ్చింది మామ, వాడంటే నాకు ఎంత ఇంపార్టెంట్. వాడంటే నేనంటే వాడు. ఒక్క బుల్లెట్ కొట్టలేకపోతున్నా మామ నేను వాడు లేకపోతే. ఎందుకంటే వాడు వెళ్తా అని నాకు నెల రోజుల ముందు నుంచి చెప్పిండు. అప్పటి నుంచి నాకు చాలా బాధేసింది మామ. కానీ నేనే పోమని చెప్పిన. ఎందుకంటే వాడు చదువుకోవడం అనేది వాడికి ఎంత ఇంపార్టెంటో నాకు కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే వాడి కెరియర్ అనేది వాడి చేతుల్లోనే ఉంది. మనమైతే దొంగలం, మనం ఏడైనా బతికేస్తాం. కానీ వాడు అలా కాదు కదా మామ. వాడు చదువుకోవాలి, వాళ్ళ ఇంటిని పోషించాలి. వాడి మీద చాలా ఆశలు ఉన్నాయి మామ వాళ్ళ అమ్మ నాన్నకి. అందుకే వాడికి పోమన్నాను. ఎందుకంటే నాకు ఆ టైంలో అదే రైట్ అనిపించింది. ఎందుకంటే పోవాలి కదా వాడు కూడా నేర్చుకోవాలి. వాడు దోస్తుల ముంగట వాడెందుకు కింద ఉండాలని నేనే పోమన్నాను. ఎంతైతే వాడు మంచిగా రాసి ఉంటాడు మామ. ఎందుకంటే వాడి మీద చాలా హోప్ ఉంది మామ. వాడు చదువుకుంటాడు మంచిగా. వాడికి ఫస్ట్ ఇయర్లో ర్యాంక్ రావాలని తిరుపతికి పోయి వచ్చిన నేను. అన్నట్టుగానే మంచిగా వచ్చింది ర్యాంక్ అయితే. మొన్న పోయింది మామ. అప్పటి నుంచి నాకు ఆడడమే వస్తలేదు. వాడు ఉంటే నాకు ఏమనిపించేది కాదు మామ. నేను మాత్రం చాలా ఆడుతుండే. కానీ వాడు వెళ్ళిపోవాలి మామ. ఎందుకు మనోళ్ళకు మన దగ్గర ఉండడం అనేది అది తప్పు. వాళ్ళకు నచ్చినట్టు ఉండేది మనకు మంచిది అది. ఎందుకంటే వాడు కూడా చదువుకోవాలి కదా. మన లెక్క ఆవారా అయిపోతే ఎట్లా? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు కదా మామ. వాళ్ళు ఎట్లా అయినా వాడు సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలి. ఇదే మామ నేను అనుకున్నది. మీరైతే ఏం భయపడకండి మామ, మనం ఆడదాం. ఎప్పుడు మీకు వాళ్ళు లేకపోతే ఏంది మామ, మీరున్నారు కదా నాకు. మీకు టీం కోడ్ పంపిస్తా, అప్పుడప్పుడు ఫాలో చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. మనం మంచిగా ఆడదాం మామ. ఈరోజు అయితే కొంచెం డిప్రెషన్లో పోయాడు. ఎందుకంటే వాళ్ళు లేడు కదా. వాళ్ళు లేకపోతే ఆడడం కూడా వస్తలేదు మామ. చూస్తున్నారు కదా గేమ్లో. ఓన్లీ ఈ గేమ్ పోతే ఏంది, మంచిగా ఆడదాం ఇప్పుడైతే. నేను ఇది బంద్ చేద్దాం అనుకున్నా మామ. కానీ వాడు ఏమన్నాడంటే నేను వెళ్ళకపోయినా కూడా నువ్వు యూట్యూబ్ అనేది స్టార్ట్ ఉండాలని వాడు చెప్పిండు. అందుకనే వాడి కోసమే చేస్తున్నా మామ. నాకు వాడు ఒకటే చెప్పాడు మామ, ఏం లేదు నేనున్నా లేకపోయినా నీ యూట్యూబ్ ఛానల్ అనేది ఎప్పుడు నడుస్తూనే ఉండాలి, ఇప్పుడు నువ్వు ఆడుతూనే ఉండాలి. ఎందుకంటే నీకు ఆడడం అనేది చాలా ముఖ్యమని అన్నాడు మామ. అందుకే ఆడుతున్నామమ్మా నేను. వాడి కోసమే ఇది కూడా. వాడు అన్నాడనే ఆడుతున్నా, లేకపోతే ఆడకపోతుండే. వాడు లేకపోతే నాకు ఆడడంలో మంచిగా అనిపిస్తలేదు మామ. కానీ వాడికి మాట ఇచ్చా, నువ్వు ఉన్నా లేకపోయినా వీడియోస్ మాత్రం పెడుతూనే ఉంటా యూట్యూబ్లో అని చెప్పినా మామ.
వాడు కూడా ఆ హాస్టల్కి పోయి ఒక్కొక్కసారి చూసి ఫోన్లో చూసి లైక్ కొడతా చూస్తా అని వాడు కూడా అన్నాడు. నా కెరీర్ కూడా వాడికి చాలా ఇంపార్టెంట్ మామ. ఎందుకంటే నాకు ఎప్పుడు చెప్తూ ఉంటాడు ఏదైనా చూడరా అని. కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని అమ్మాయిలు వెనుక తిరగక అని నాకు చాలా చెప్తుంది. అందుకే నాకు ఇప్పుడు దాకా ఒక అమ్మాయి చూడలేదు వాడు ఉన్నాడని. ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ఏ అమ్మాయిని చూడలేదు. ఎందుకంటే నాకు ఆ అవసరమే పడలేదు వాడు ఉన్నంత వరకు. వాడు ఇప్పుడు లేకపోతే నా పక్కన నాకు ఆడడం వస్తలేదు. ఇది ప్రాబ్లం. ఎవరితో చెప్పుకోను. వాడు ఉంటే అన్నీ చెప్పుకునేవాడిని, అన్నీ చెప్పేటోడు. ఇప్పుడు ఎవ్వరు లేరు మామ నా పక్కన. నాకెందుకో బాధ మామ వాడు వెళ్ళిపోతుంది. చాలా చాలా బాధ వేసింది మామ. ఎందుకంటే ఒక్కొక్కసారి నిన్న ఏడ్చిన, ఫుల్ నైట్ చాలా ఏడ్చిన వాడు వెళ్ళిపోయిండని. వాడు అన్నాడు మామ నేను వెళ్ళిపోతే కూడా నువ్వు ఆపకని. అందుకే వస్తాడు నా సలార్. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండెటోడు రెప్పనొదలక కాపు కాసిడి కన్నువాడు ఆకాశం ఇడిసి పెట్టి ముత్తెట్టే పొలము మట్టి ఎండ భగ భగ తీర్చి చినుకుల దూకుతాడు